హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. చాలామంది అయితే వ్యక్తిగతకు సంబంధించి రిజిస్ట్రేషన్ వీడియో, కేవైసీ వీడియో కూడా పెట్టండి అని చెప్పి చాలామంది కామెంట్స్ పెట్టారు. అలాగే ప్రతిరోజు కూడా కుదిరినంత వరకు వీడియోలు పెట్టండి, మేము చూస్తాం, ఎవరు చూసినా చూడకపోయినా కూడా చాలామంది పెట్టారు. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి, నా మీద నమ్మకం ప్రతి ఒక్కరికి కూడా. కాబట్టి ఈరోజు నేను ఈ వీడియోలో మీరు వేరే వాళ్ళకి లింక్ ఎలా షేర్ చేయాలి, షేర్ చేసిన కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, కేవైసీ ఎలా చేయాలి, మొత్తం A to Z ఈ వీడియోలు చెప్తాను, ప్రజెంట్ ఉన్న కొత్త అప్డేట్స్తో సహా. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేవైసీ అంటున్నారు కదా, ఏమైనా మారిందా లేదా, ఎన్ని డౌట్లు ఉంటాయి కదా, మొత్తం కూడా ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే నేనైతే పర్సనల్గా ఎవరిని జాయిన్ చేసుకోవట్లేదు, కానీ మీ గురించైనా ఉపయోగపడేలా ఉంటుందని చెప్పి ఈ వీడియో చేస్తాను. ఓకే, ముందుగా మీరు ఎవరికైతే లింక్ పంపించాలన్నా సరే ముందు మీరు లాగిన్ అవ్వాలి. నేను లాగిన్ అయిన తర్వాత మీకు మిగతా చూపిస్తాను. ఇలా లాగిన్ పేజ్ మీద క్లిక్ చేసి మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ కొట్టేసి లాగిన్ అయిపోండి. దానికన్నా ముందు మీరు కావాలంటే ఇక్కడ కేవైసీ గైడ్ అని ఉంటుంది, ఈ కేవైసీ గైడ్ మీద క్లిక్ చేసి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకే, లేదని మాకు ఇలా అర్థం కావట్లేదంటే నేను మొత్తం మీకు క్లారిటీకి ఇప్పుడు చూపిస్తాను. లాగిన్ మీద క్లిక్ చేయండి, లాగిన్ అయిపోండి, మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి. ఓకేనండి, ఈ విధంగా లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి చూసారు, 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మై లింక్స్ అని ఆప్షన్ చూసారు, ఇదిగోండి లాస్ట్ నుంచి రెండోది మై లింక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ లింక్స్లో ఏ లింక్ అయినా పర్వాలేదు, లేదంటే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంది, దీని మీద కాపీ చేయండి. కాపీ అయిపోయింది, కాపీ అని వచ్చింది కదా. దాని తర్వాత మీరు ఎక్కడైతే షేర్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఇది ఇచ్చేయండి. నేనైతే టెలిగ్రామ్లో పెడుతున్నాను ఎగ్జాంపుల్కి. ఓకే, పంపించాను, ఈ విధంగా వచ్చింది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ముందు ఇక్కడ లాగౌట్ అయిపోవాలి. వేరే వాళ్ళకి లింక్ పంపించినా లేదా మీ మొబైల్లోనే వేరే రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నా సరే లాగౌట్ అయిపోతేనే అది వస్తుంది. ఓకే, సైన్ అవుట్ అయిపోయినప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఆ లింక్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. అంటే మీరు ఎవరికైతే పంపిస్తున్నారో వాళ్ళ లింక్ మీద క్లిక్ చేయగానే ఏమొస్తుంది అనేది ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు ఇలా వస్తుంది. మీరు ఏ బ్రౌజర్ అయితే ఆ బ్రౌజర్ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఇవ్వండి, ఇక్కడ పైన వచ్చింది చూడండి, యువర్ జాయిన్ ద సర్కిల్ వయా జీకే లుక్స్ ఎక్స్క్లూజివ్ యాక్సెస్ గ్రాంటెడ్ అని చెప్పి వచ్చింది. కింద వచ్చేసి రెఫరల్ ఎవరు చేశారంటే జీకే లుక్స్ అని వచ్చింది. ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. నేను మళ్ళీ జీకే లుక్స్ అని ఇస్తున్నాను. జీకే లుక్స్ అంటే ఎగ్జాంపుల్కి ఇస్తున్నానండి, మీరు ఇవ్వమని కాదు. మీ పేరు ఏదైతే ఉందో ఆధార్ కార్డులో వాటిలో డాక్యుమెంట్స్ ఎలా ఉందో అలా ఇచ్చుకోండి. దాని తర్వాత మెయిల్ ఐడి కూడా ఇచ్చుకోవాలి. దాని తర్వాత పాస్వర్డ్ పెట్టుకోవాలి. నేను కొన్ని బ్లర్ చేస్తున్నానండి, చూపించకూడదు కాబట్టి మీరు దాన్ని బట్టి చేసుకోండి. దాని తర్వాత మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వాలి. గతంలో మొబైల్ నెంబర్ ఉందో లేదు ఐడియా లేదు, కానీ ఇప్పుడైతే మొబైల్ నెంబర్ ఉంది. ఇప్పుడు ఒకసారి మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేయండి. దాని తర్వాత ఇక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించినవి ఉంటాయి, ఇవి మీరు చదవాలంటే ఇటు మీద క్లిక్ చేయండి జస్ట్. ఓకే, కోడ్ ఆఫ్ కండక్ట్ చదువుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుందిగా, దీని మీద క్లిక్ చేసి చదువుకున్న తర్వాత ఇక్కడ అగ్రి అండ్ కోడ్ ఆఫ్ కండక్ట్ అవ్వాలి. ఇక్కడ మెయిల్ అనేది మీకు పర్ఫెక్ట్గా ఉంటేనే మెయిల్ లుక్స్ గుడ్ అని వస్తుంది గ్రీన్ కలర్లో. ఒకవేళ మెయిల్ అనేది మీకు పర్ఫెక్ట్గా లేకపోయినా, మీరు తప్పుడు మెయిల్ ఇచ్చినా, అంటే వర్కింగ్ అవ్వని మెయిల్ ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో కాకుండా రెడ్ కలర్ వస్తుంది. అలా వచ్చినప్పుడు మీరు అది ఇవ్వకూడదు, మళ్ళీ గ్రీన్ కలర్లో వచ్చే మెయిల్ ఇవ్వాలి. ఇంకో విషయం వచ్చేసి ఆన్ పేజ్లో ఇచ్చిన మెయిల్ ఇవ్వాలి అని చెప్పి మీరు ఇక్కడ అనుకోవసరం లేదు, ఏ మెయిల్ అయినా ఇచ్చుకోవచ్చు. నెంబర్ 2 ఏంటంటే కేవైసీ ఎవరికైతే ఉందో కేవైసీలు కానీ రిజిస్ట్రేషన్ కానీ ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు చేయవసరం. ఎవరైతే కొత్తగా చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. ఓకే, జాయిన్ నౌ. ఇక్కడ కంట్రీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి, ఇండియా, ఎందుకంటే మన కంట్రీ బట్టే కదా మొబైల్ నెంబర్ తీసుకుంటుంది. జాయిన్ నౌ మీద క్లిక్ చేసాం. రీడైరెక్ట్ అని చెప్పి అంటుంది. ఇక్కడ మనకి 5 నిమిషాలలోపు అది యాక్టివేషన్ చేయాలి. ఇవ్వండి, యాక్టివ్ యువర్ అకౌంట్ 5 minutes అని చూపిస్తుంది. ఇక్కడ మనం బ్యాక్ వచ్చేసి మన మెయిల్ ఐడి ఓపెన్ చేయాలి. ఓకే, నేను మెయిల్ ఐడి ఓపెన్ చేసాం. ప్రస్తుతానికి ఏం కనిపించట్లేదు, స్పామ్లోకి వెళ్ళింది ఏమని చూస్తాను ఒకసారి. ప్రస్తుతానికి స్పామ్లో కూడా ఏం కనిపించట్లేదు. కొన్నిసార్లు మెయిల్ రావడం బాగా లేట్ అవుతుందండి, మామూలు లేట్ కాదు. కొన్నింటికి అయితే అసలు మెయిల్సే రావట్లేదు చేసేటప్పుడు, అది కూడా మనకు కొద్దిగా ప్రాబ్లం అనేది కనిపిస్తూ ఉంది. చూద్దాం, ఒక 5 నిమిషాలు ఏమైనా వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ యాక్టివ్ మై అకౌంట్ అని చూసారా, బ్లూ కలర్లో ఈ విధంగా వచ్చిన మెయిల్ మీద క్లిక్ చేయాలి. ఇలా నొక్కగానే ఆటోమేటిక్గా కేవైసీ చేసుకోమని అడగాలండి. అలా అడగకుండా వేరేది ఏమైనా ఎర్రర్స్ వచ్చినా, లేదా ఆల్రెడీ గతంలో చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళకి ఎలాంటి ఎర్రర్స్ వచ్చినా ఇప్పుడు నేను చెప్పినట్టు అప్పటికి అవ్వకపోతే ఒక్కసారి మనం ఫర్గెట్ పాస్వర్డ్ పెట్టి ట్రై చేయాలి, అవుతుందో లేదో. మన మెయిల్ ఐడి ఇచ్చేసి సెండ్ రీసెట్ అని చెప్పి కొట్టేసి ఇలా కొడితే ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా వస్తుంది. దాని తర్వాత మన మెయిల్ ఐడి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇవ్వండి, ఇప్పుడే మెయిల్ అనేది వచ్చింది. క్లిక్ చేశాను, రీసెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కొత్త పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలి మనం. లేదా మనకు ఆల్రెడీ తెలిసిన పాస్వర్డ్ అని పెట్టుకోవచ్చు.
2 పాస్వర్డ్లు ఒకేసారి కొట్టిన తర్వాత రీసెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఇవ్వండి, పాస్వర్డ్ రీసెట్ సక్సెస్ఫుల్లీ, కంటిన్యూ లాగిన్. ఇప్పుడు లాగిన్ అయితే చూద్దాం. ఇప్పుడు లాగిన్ అయింది, చూసారు కదా. ఈ రకమైన ట్రిక్ అనేది యూజ్ చేయండి ఎవరికైతే రెడ్ కలర్లో ఎర్రలు వస్తుందో. అలాగే ఓకే. అలాగే కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా సరే సేమ్ ప్రొసీజర్. మీకు మెయిల్ వచ్చింది కదా, అలాగే మెయిల్ వస్తుంది. యాక్టివ్ మై అకౌంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది వస్తే ఈ విధంగా చేయాలి. చేసిన తర్వాత స్టార్ట్ వెరిఫికేషన్ అగైన్ అని చూస్తే దీని మీద క్లిక్ చేయాలి. ఓకేనండి. ఇక్కడ కొంచెం ఇంటర్ఫేస్ అనేది మారింది. ఇక్కడ మనం ఆప్షన్స్ ఇలా వస్తాయి. ఎలా వీళ్ళు వెస్టింగ్ ఎలా టైం అంటే ఈ టైంలో యూస్ చేస్తారా లేకపోతే వెబ్సైట్ ఓపెన్ చేసినంతసేపు యూస్ చేస్తారా అనేది పైన ఫస్ట్ది అలో వెల్ విజిటింగ్ ద వెబ్సైట్, దీని మీద క్లిక్ చేయండి. క్లోజ్ ఎనీ బబుల్స్ యాప్స్ ట్రై అగైన్. ఇప్పుడు దీనికి కొన్ని పర్మిషన్లు అనేవి మనం ఇవ్వాలి. ఇవ్వకపోతే తీసుకొస్తే ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి రండి, సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళండి. కొంచెం పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత సైడ్ సెట్టింగ్స్ అని చూసారా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆస్కే ఫస్ట్ అని చూసారా, ఈ ఆప్షన్ మనం పూర్తిగా ఎనబుల్ చేసుకోవాలన్నమాట. ఓకేనండి. బేసిక్గా అయితే నేను కెమెరా ఆప్షన్ ఎనబుల్ అని పెట్టాను, మరి ఎందుకని అట్లా అవ్వట్లేదని చూసుకోవాలి. ఇక్కడ ఒకసారి ఏం చేస్తానంటే నేను వేరే మొబైల్లో సేమ్ దాంతో లాగిన్ అయి చూస్తాను, అవుతుంది లేదో తెలుస్తుంది. ఓకేనండి. ఆ ఫోన్లో ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మనకైతే కెమెరా ఆప్షన్ ఓపెన్ అవ్వట్లేదు. కాబట్టి అదే మెయిల్ ఐడి పాస్వర్డ్ది నేను వేరే ఫోన్లో ట్రై చేస్తున్నాను, అవుతుంది లేదు. ఓకే, క్లిక్ చేసాం. సేమ్ లాగిన్స్ అనేవి యూజ్ చేయాలి ఇక్కడ. ఓకేనండి. సేమ్ మెయిల్ ఐడి సేమ్ పాస్వర్డ్, అంటే కొత్త పాస్వర్డ్ మనం మార్చుకున్నాం కదా, దాంతో అయిపోగానే ఈ విధంగా వచ్చింది. కంటిన్యూ వెరిఫికేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి కెమెరా ఆప్షన్లు అడుగుద్దిలేదు చూస్తా. ఇక్కడ కూడా అడుగుతుంది అలౌ యూజింగ్ అని చెప్పి అడుగుతున్నాను. ఈసారి వచ్చిందండి, అంటే వేరే ఫోన్లో అయితే వచ్చింది. చూద్దాం దీంట్లో. ఇవా ఇవా అది అలా ఉంది, సరిగ్గా ఉండే. క్లారిటీ బాగానే ఉంది. కంటిన్యూ ఐడి అప్లోడ్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ డాక్యుమెంట్ ఇవ్వాలి. డాక్యుమెంట్ అంటే జాగ్రత్త చూసుకొని వచ్చింది. ఓకే చేశాను, డన్ కొట్టాను. 1.4 MB వచ్చింది. సబ్మిట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈసారైనా అవుతుందో చెక్ చేద్దాం. సబ్మిట్ సక్సెస్ఫుల్ అని ఉంది, డన్ కొడుతున్నాను. అండర్ రివ్యూ కింద తిరుగుతుంది చూడండి, చెక్ వెరిఫికేషన్. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు కొంచెం అది పర్వాలేదు అనుకుంది అనుకుంటా. అందు గురించి కేవైసీ అండర్ రివ్యూ వచ్చింది. కేవైసీ వెరిఫికేషన్ పెండింగ్ ఉంది. చెక్ స్టేటస్ అగైన్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే ఏమైనా చూపిస్తుంది చూద్దాం. ప్రస్తుతం దీని మీద క్లిక్ చేస్తే ఏం చూపించట్లేదండి. ఓకే, దీన్ని మనం కాసేపు పక్కన పెడదాం. ఒక 10 మినిట్స్ హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి మళ్ళీ ఒకసారి మనం లాగిన్ అవ్వచ్చు అనమాట. ఒకవేళ నేను ఇప్పుడు సైన్ అవుట్ అయిపోయాను అనుకోండి, మళ్ళీ లాగిన్ చేసినప్పుడు ఏం చూపిస్తా కూడా చూపిస్తా. మనకి కేవైసీ అనేది అవ్వలేదని చూపిస్తుంది, మళ్ళీ మొదటికి వచ్చింది. మరి ఎందుకు ఇలా అవుతుందో తెలియట్లేదు నాకు కూడా. ఇప్పుడు మళ్ళీ నా పేజ్ ఇస్తున్నాను, ఆల్రెడీ 2 సార్లు వాడని చూద్దాం. ఓకేనండి. ఇప్పుడు ఇలా ఇచ్చాము, కంటిన్యూ కొడుతున్నా. ఆల్రెడీ నా పేజ్తో 2-3 సార్లు ఇచ్చాను. ఈసారి అవుతుందో లేదు చెక్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ కాకుండా ఏదైనా ఇచ్చుకోవచ్చు అన్నట్టు ఇచ్చారు. ఓకే, కాబట్టి ఇక్కడ నేను ఇస్తున్నాను. డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇచ్చాను, చూద్దాం ఈసారి అవుతుంది లేదో. సబ్మిట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేసాం. ఇక్కడ సబ్మిట్ సక్సెస్ఫుల్ వచ్చింది, డన్ కొట్టాం. మళ్ళీ ఇందాకలాగే కేవైసీ అండర్ రివ్యూ ఉంది. కేవైసీ అండర్ రివ్యూ పెండింగ్ ఉంది. చెక్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే ఏవి రావట్లేదు. దీన్ని ఏం కదపకుండా ఒక పావు గంట 2 నిమిషాలు వదిలేద్దాం, ఎందుకంటే సైన్ అవుట్ కొట్టినా కొన్నిసార్లు మళ్ళీ అవ్వట్లేదు కాబట్టి చూద్దాం. ఫోన్ లాక్ పడే ఆటోమేటిక్గా లాక్ పడింది, దానివల్ల అయితే ఇలా వచ్చింది. పైన పేరు ఏదో చూపిస్తుంది, ఏదైనా లాగిన్ అయిందని చూద్దాం.
ఓకేనండి. కేవైసీ కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఇక్కడ. మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే మనది ఏఏ కేవైసీ అని చెప్పి గొప్పగా మనం చెప్పుకుంటున్నాం. బట్ దీంట్లో చాలా ఫాల్ట్‌లు అయితే ఉన్నాయి. నా ఫేస్‌తో ఇప్పటికి 3 అకౌంట్‌లు నేను రిజిస్ట్రేషన్ చేశాను. నా పేరుతో ఇప్పటికి నేను 3 అకౌంట్‌లు రిజిస్ట్రేషన్ చేశాను. పేరు కూడా చూసినట్టయితే జీకే లుక్స్ అని ఇచ్చా. అంటే మన డాక్యుమెంట్‌లో ఎక్కడైనా జీకే లుక్స్ అని ఉంటదా? కృష్ణ అని ఉంటది కదా నా పేరు. కానీ అయినా సరే ఒకటే ఫేసు, ఒకటే డాక్యుమెంట్‌తో ఇప్పటికి 3 అకౌంట్‌లు. అది కూడా ఇప్పుడు ఏఏ కేవైసీ అన్నారు. అయినా సరే అయింది. ఇదే విచిత్రం మాట. ఓకే. కాబట్టి మీరు చూడండి ఫోన్ నంబర్ కూడా చూడండి. నేను పిచ్చి ఫోన్ నంబర్ ఇచ్చాను. అది కూడా తీసుకోండి. ఇంకా గ్లిచెస్, బగ్స్ అయితే ఉన్నాయండి. అంత యాక్యురేట్‌గా సిస్టమ్ అయితే పని చేయట్లేదు. ఫ్యూచర్‌లో మరి ఈ అకౌంట్ డిలీట్ చేస్తారంటే చేస్తారు. బట్ ఏంటంటే మనం ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. ఎందుకంటే పర్ఫెక్ట్‌గా లైటింగ్ కండిషన్‌లో ఫేస్ ఇవ్వాలి. మనం ఏదైతే అప్‌లోడ్ చేస్తున్నామో డాక్యుమెంట్ ఇదివరకులా ఫ్రంట్ బ్యాక్ అడగట్లా ఏదో ఒక సైడు. నేనే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చా. మీరు ఆధార్ కార్డ్ పర్ఫెక్ట్‌గా ఉంటే ఆధార్ కార్డ్ అయినా సరే నీట్‌గా ఫోటో తీసి పెట్టుకొని దాన్ని అప్‌లోడ్ చేసేయొచ్చు. ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకైతే కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఓకే. కేవైసీ సింపుల్‌గానే అయితుంది. కానీ ఏంటంటే ఒకే ఫేస్ మీద కూడా అవుతుంది. అది మీరు గమనించి దాన్ని బట్టి చేసుకోండి. ఓకేనండి. ఈ వీడియోలో ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. దాదాపు 3 గంటల టైం పట్టింది నాకు ఇది అవ్వడానికి. ఎందుకంటే 2, 3 టెస్టింగ్‌లు చేశాం. మా మా బాబు మీద టెస్ట్ చేశాను కానీ అవ్వలేదు. ఎందుకంటే వాడు సరింగా ఫేస్ చూపించలేకపోతున్నాడు. రెండోదొచ్చేసి వాడి డాక్యుమెంట్ అనేది అంత పర్ఫెక్ట్‌గా లేదు. కొంచెం బ్లర్రీగా ఉంది. అందుకే తీసుకోలేదు. ఇది కొంచెం పర్ఫెక్ట్‌గా ఉంది కాబట్టి తీసుకొనుండొచ్చు. ఇంకా మన వాట్సాప్ ఛానెల్‌లోని, టెలిగ్రామ్‌లో జాయిన్ అయ్యి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కుదిరినంత మందికి షేర్ చేయండి. థాంక్ యూ. మీ జీకే లుక్స్.